అమ్మా, ఆ రోజు గంగ ప్రాణాలతో లేదని చెప్పారు, ఈరోజు ప్రాణాలతోనే ఉందంటున్నారు. కన్న తండ్రి బాధపడకూడదని అబద్ధం చెప్పి పంపించారా అమ్మా? నేను అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్పాను. గంగ ఉంది. తను రావాల్సిన సమయం వచ్చినప్పుడు ఒక ఘడియ ముందు రాదు, ఒక ఘడియ ఆలస్యంగా రాదు. సరిగ్గా సమయానికి వస్తుంది. సార్, ఫారెస్ట్ ఆఫీసర్ సహాయంతో మేం పార్వతీపురం ఫారెస్ట్ మొత్తం వెతికాం, కానీ గంగ ఫారెస్ట్లో ఉన్నట్టు ఏ జాడా లేదు సార్. నాకు తెలిసి ఆవిడ పార్వతీపురం నుంచి ఎప్పుడో వచ్చేసి ఉంటుంది. తను అక్కడ లేదని మేము చెప్పిన తర్వాత కూడా మీరు మళ్ళీ తనను ఫారెస్ట్లో వెతకమని చెప్పడం టైం వేస్ట్ ఏమో అనిపిస్తుంది సార్. సార్, మీరు మీ ఇన్వెస్టిగేషన్ బట్టి చెప్తున్నారు, కానీ నేను నా ఇంట్యూషన్ బట్టి చెప్తున్నాను. గంగ ఈ అడవిలోంచి బయటికి వెళ్ళలేదనే నా మనసు చెప్తోంది. మీరు ఇంకొంచెం వెతికి చూడండి సార్. ఓకే, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను వెతికి చూస్తాను, కానీ నాకు నమ్మకం లేదు సార్. నాకు నమ్మకం ఉంది సార్. మీరు పార్వతీపురం ఫారెస్ట్లో వెతకండి, గంగ తప్పకుండా కనిపిస్తుంది. ఏ బాబు, కాస్తుండు సార్. ఏంటి సార్? బాబు, అతనికి చూపించండి. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఇక్కడ ఎక్కడైనా చూసావా? లేదు సార్, నేను చూడలేదు. సరే, నువ్వు వెళ్ళవయ్యా. అలాగే సార్, పదండి వెళదాం.